హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మనం ఎక్కడ చూసినా హర్ష సాయి కేసు దగ్గర నుంచి రాజ్ తరుణ్ కేసు, ఆ తర్వాత జానీ మాస్టర్ కేసు, ఇలా సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల దగ్గర నుంచి చిన్న స్థాయిలో ఉన్న కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఈ అత్యాచారం కేసులో ఇరుక్కుంటున్నారు. అసలు దీని వెనకాల ఉన్న ప్రధాన కారణాలు ఏంటి? అంతకు ముందు మనం చాలా ఇంటర్వ్యూలో హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారితో చేశాం. సో ఈ రోజు కూడా సుబ్బు గారే మనతో పాటు ఉన్నారు. నిజానికి ఆ కేసులలో సార్ మాట్లాడిన విధానం అబ్బాయిల వైపు మాట్లాడాడు. మరి ఈ కేసులో ఎలా మాట్లాడతాడు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. స్టేషన్ కి ఎవరైనా మగాళ్ళు ఇలాంటి వాటికి బాధితులుగా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కలిస్తే కూడా పోలీసులు అంటున్నారంట, నవ్వుతారు, అరే అసలు ఆ అబ్బాయిలకి ఎలాంటి చట్టాలు లేవురా అంటే. ఇదే విషయం ప్రసాద్ బెహ్రా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు సార్. అసలు నిజంగా అంటే మగాళ్ళకి ఎలాంటి చట్టాలు లేవా అంటే దీనికి రిలేటెడ్? లేదు లేదు, ఇప్పుడు ఆర్టికల్ 14 ఏంటంటే చట్టం ముందు అందరూ సమానం. అలాగే అబ్బాయిలకు కూడా చట్టాలు ఉన్నాయి. ఇలా లైంగికంగా వేధించారు అని చెప్పుకోవడానికి స్పెసిఫిక్ గా ఏ చట్టం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం అనాదిగా చూసుకుంటున్నట్లయితే ఇప్పుడు రావణుడి దగ్గర నుంచి సీత దగ్గర నుంచి కానివ్వండి, తర్వాత అంటే రకరకాలుగా మీరు గౌతమ బుద్ధుడి విషయం వేసుకుని అంటే రకరకాలుగా ఏం చేస్తారు వీళ్ళందరూ, స్త్రీలను వంచడం జరుగుతుంది. సో అలాగా మొదటి నుంచి మీరు చట్టం కూడా ఇప్పుడు లా కూడా చూసుకున్నట్టయితే వేదాల నుంచి పుట్టింది. మాకు లా ఫస్ట్ ఇయర్ లో చెప్తారు అన్నట్టు, సామవేదం, ఋగ్వేదం, అజర్వణ వేదం, యజుర్వేదం, ఈ లా అంతా కూడా వేదాల నుంచి తీసుకున్నవి. అంటే సమాజానికి కావాల్సినటువంటి ఏదైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో వాటి ద్వారా చట్టాలు అంటే న్యాయపరమైనటువంటి అంశాలను రూపొందించడం జరిగింది. సో కాబట్టి అనాదిగా స్త్రీయే బాధింపబడుతుంది కాబట్టి స్త్రీకి అనుకూలమైనటువంటి చట్టాలు చేయబడింది. కానీ వీళ్ళకి ఇప్పుడు తెలియని అంశం ఏంటి, సమాజంతో పాటుగా కొన్ని మారాల్సిన అంశాలు ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే ఎక్కువగా క్రైమ్స్ చేస్తున్నారు రకరకాలుగా. మీరు చూసుకున్నట్లయితే చాలా మంది అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు ఈజీ మనీ సంపాదించడం కోసం అబ్బాయిలకి న్యూడ్ వీడియో కాల్స్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి న్యూడ్ వీడియో కాల్స్ సేకరించడం. నాకు తెలిసి దాదాపుగా ఒక 100-200 మంది వరకు నా దగ్గర బాధితులు ఉన్నారు. రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక అతను ఇక్కడే మన ఉప్పల్లో ఉన్న ఉప్పల్ దగ్గర గట్కేసర్లో ఆయన ఒక స్కూల్ కి ప్రిన్సిపల్. ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి అంటే ఒక స్టూడెంట్ తల్లి, ఆయన ప్రిన్సిపల్ వాళ్ళ స్టూడెంట్ తల్లి ఫీజు కట్టలేదని చెప్పి ఆ అబ్బాయిని బాగా తిడుతూ అంటే తన ఇంటికి పంపిస్తుంటే ఏమేం చేసిందంటే ఆ ప్రిన్సిపల్ కి డైరెక్ట్ గా ఫోన్ నెంబర్ తీసుకొని అతనితో చిన్నగా చాటింగ్ చేసి ఈమె న్యూడ్ వీడియో కాల్ చేసి అతన్ని కూడా న్యూడ్ వీడియో కాల్ పంపించమని చెప్పి ఆ న్యూడ్ వీడియో కాల్ చూపిస్తూ బెదిరించి అతని ఫీజులన్నీ రకరకాలన్నీ కూడా అతనితోనే చేస్తుంటే అతను తట్టుకోలేక మొన్న రీసెంట్ గా కంప్లైంట్ పెట్టిండావు. అంటే ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు. ఈజీ వేలో అబ్బాయిలు మనీ సంపాదించడం ఎలా అని ఆలోచిస్తుంటారు. అబ్బాయిలు ఏంటంటే ఇన్స్టాను, తర్వాత ఫేస్బుక్, ఇంకా రకరకాల ద్వారా వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించడానికి వెళ్తుంటే కొంతమంది థర్డ్ క్లాస్ లేడీస్ ఏం చేస్తున్నారంటే ఇలాంటి పిచ్చి చేష్టలు చేసుకుంటా వాళ్ళని బెదిరిస్తూ పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ గా చూడండి. పాపం ఆ పోలీస్ ఆఫీసర్ ఎంత కష్టపడి ఒక పోలీస్ ఆఫీసర్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి రాగలుగుతాడు. అలాంటి ఒక వ్యక్తిని అదే అంటుంటారుగా, రాజు అవ్వాలంటే రాజ్యం మొత్తాన్ని జయించాలి, కానీ రాణి అవ్వాలంటే ఒక అమ్మాయి రాజుగారిని జయిస్తే చాలు. అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ ఉన్నటువంటి అంశం అంటే ఒక రాజు అంటే ఒక అబ్బాయి తన సమాజంలో తన జీవితాన్ని కానివ్వండి, తన కుటుంబ జీవితాన్ని కానీ ఎంతో కష్టపడి ఒక పిల్లర్ లాగా నిలబెట్టుకుంటే ఒక అమ్మాయి ఇలా చేసింది అనే ఒక అంశంతో ఆ పిల్లర్ని మొత్తాన్ని ధ్వంసం చేసేస్తారు. అదే పెద్దవాళ్ళు ఊరికే అనలేదు, రాజు అవ్వాలంటే రాజ్యం మొత్తాన్ని జయించాలంట, కానీ రాణి అవ్వాలంటే రాజును ఒక్కని చేస్తే చాలు ఆమె రాణి అయిపోతుంది. సో అలాగే ఇక్కడ ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు కావాలని సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తులని ఇట్లా బెదిరించి డబ్బుల రూపకంగానో లేదంటే రకరకాల అంటే ఆర్థిక మూలాలని సమకూర్చుకుంటున్నారు. అదే విధంగా కొంతమంది పైశాచికంగా వాళ్ళ పేరు ప్రతిష్టలు దెబ్బతీయటం కోసం ఈగోయిస్టిక్ గా పోయి చాలా మంది మీద ఇలాంటివి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రసాద్ బెహ్రా ఆమె మీద లైంగిక చర్యలు చేయడం అనేది తప్పే, కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆ రోజే ఎందుకు ఆవిడ స్పందించలేదు, ఆ రోజే ఆవిడ ఎందుకని కంప్లైంట్ పెట్టలేదు, ఆ రోజే ఆవిడ ఆ వర్క్ ప్లేస్ లో ఉన్న మేనేజర్స్ తో ఎందుకు ఈ విషయాన్ని తెలియజేయలేదు అనేది పెద్ద క్వశ్చన్. ఈ రోజు వాళ్ళ మధ్య ఏదైనా ఆర్థిక లావాదేవీలు లేదంటే అతనికి అంటే ఆ అమ్మాయి ఏమన్నా రకరకాలుగా అంటే మనకు తెలియదు ఏం జరిగింది అనేది వాస్తవాన్ని. సో కాబట్టి జరగడం వల్ల దీని ఇలా వచ్చింది అనేది అయితే ఖచ్చితంగా నేను చెప్పగలిగే అంశం. ఇప్పుడు ఆ ప్రసాద్ బెహ్రానే తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆవిడ ఆ రోజు స్పందించినట్టయితే ఆవిడకి గౌరవం ఉండేది అనేది నా ఉద్దేశం. ఈ రోజు ప్రసాద్ బెహ్రా ఖచ్చితంగా శిక్ష పడుతుంది, ఎందుకంటే నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద లా, ఎవరు కూడా లా నుంచి తప్పించుకోలేదు. నిజంగా ప్రసాద్ బెహ్రా తప్పు చేస్తే ఆ అమ్మాయి ఇన్నోసెంట్ అయితే ఖచ్చితంగా అతనికి శిక్ష పడుతుంది, కానీ
ఇన్వెస్టిగేషన్ అనేది ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారనేది బయటకు వస్తుంది. బయటపడుతుంది. ఆ బయటకు వచ్చిన తర్వాత మనం నిజంగానే నేనేంటంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ తోనే నేను ఆడవాళ్ళందరికీ చెప్తాను. అవునవును సార్. ఇప్పుడు ప్రసాద్ బెహ్రా తప్పు చేసే ఉండొచ్చు, ఆవిడ ఇన్నోసెంట్ అయి ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ మీ ఇన్నోసెన్స్ ఎప్పుడు ప్రూవ్ అవుతుంది? ఎప్పుడైతే డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు చేయటం వల్ల మీ ఇన్నోసెన్స్ ప్రూవ్ అవుతుంది. దయచేసి ఎవరైనా సరే ఆడవాళ్ళు ఏ రోజైతే మీ మీద లైంగిక దాడి జరిగిందో ఆ రోజే మీరు కంప్లైంట్ చేయడం ద్వారా ఏంటంటే మీరు మంచి వాళ్ళుగా సమాజంలో ఉంటారు తప్ప ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ సమాజానికి మీరు ఏదో ఆశించి చేస్తున్నారనే ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది. కాబట్టి ఆడవాళ్ళందరికీ నా సలహా, నా హితవు.